బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పని చేస్తావే? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది, రైతు బంధు వచ్చింది. ఇప్పుడు మీరు రైతే కదా? రైతునే. రైతులు కొంత ఇబ్బంది పడుతుంటారు. దేనికి? రోడ్లపైకి వచ్చి అక్కడక్కడ ధర్నాలు చేస్తారు, రైతు బంధు వస్తలేదని చెప్పి, బోనస్ వస్తలేదని చెప్పి, లేకపోతే వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పి. నిజంగా ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతు బంధు అందరికి వేసారు. ఒక్కరికి కూడా ₹1 లేకుండా రైతు బంధు అందరికి వేసారు. రైతులకు మంచి సౌకర్యాలు ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ఉచిత బస్సు, కరెంటు, గృహ వినియోగదారులకు అన్ని కులాలకు ఫ్రీ కరెంటు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా చేస్తుంది. కేసీఆర్ రైతు బంధు ఒకటేసారి ఇస్తుండే, ఆయన కొండలు గుట్టలు అన్నిటికీ ఇస్తుండే. మీకు ఎకరానికి 2 ఎకరాలకి ఇట్లా వస్తుంది, కొంత ఇబ్బంది అయితే లేదా మరి? మాకేమి ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఒక 2 ఎకరాలకు మాత్రం ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు 25 ఎకరాల దాకా వేసిండు. ఓకే. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చినామే. ఎందుకు తుంగతుర్తికి వచ్చినా అంటే, నిన్న మందలసాల ప్రెస్ మీట్ పెట్టిందిగా, ఏంది పంచాయి ఏంది కోమటిరెడ్డి బ్రదర్స్కి పంచాయి ఏంది? కోమరెడ్డి బ్రదర్స్కు మందుల స్వామి ఎమ్మెల్యే గారికి ఎలాంటి పంచాయతీ లేదు. కాకపోతే ఈ మధ్యన కొంచెం వ్యక్తిగత విభేదాలు వచ్చినాయి. మందుల స్వామి గారికి రాజగోపాల్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు. ఆయన ఇప్పించిన స్వామివేలు గారే 100 సార్లు మీటింగ్లలో చెప్పిండు. తొలివేలు రఘు మీటింగ్లో కూడా 100 సార్లు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి సార్ గారు టికెట్ ఇవ్వడం వల్లనే ఎమ్మెల్యే గారు గెలిచిండు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అనుమతితోటి మేమందరము కార్యకర్తలు అందరము నేను నా వ్యక్తిగతంగా నేను 2 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారిని గెలిపించినాం. నువ్వు మందుల సేవ గెలుపు కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినావా? అవును, నేను పెట్టాను. నేను ఇక్కడ ఎంపీటీసీగా ఉన్నాం. మీరు అప్పుడు ఎంపీటీసీగా ఉండేనా? మేము ఎంపీటీసీగా ఉన్నాం. పార్టీ మొత్తం భుజాన్ని వేసుకొని చేసినాం మేము. ఎట్లా మరి 2 లక్షల రూపాయలు మీ సొంత డబ్బులేనా, మళ్ళీ రిటర్న్ ఇచ్చిండా మీకు? ₹1 మా సొంత ఖర్చులతోని కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీగా ఉంటుకుంటూ దామోదర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కానీ, గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే ఉన్నా కానీ మేము ఏ మాట జనకకుండా ఎవరికి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కొరకు పనిచేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు ఎమ్మెల్యే గారు దళితుడు అని చెప్తున్నాను. నేను దళితుడిని, నేను ఎంపీటీసీనే, ఇక్కడ దళితుడిని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ నేను కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, మన సర్పంచ్ టికెట్. నేను దళితుడిని, ఆయనతో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళకు. నేను కాంగ్రెస్ నేను దళితునే కదా. నేను 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఇక్కడ ఏ నాయకులు మాకు ఇక్కడ. ఇప్పుడు మందల శ్యామలకు ఎస్సీలు దళితులు అంటే ప్రేమ చాలనంట, కోమారెడ్డి బ్రదర్స్కి ఏమో ఎస్సీలు ఇలాంటివేమో చులకనంట. నిజమేనా? ఇది తప్పు. ఇది 100% తప్పు. కోమరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు సమానంగా చూస్తారు. ఇక్కడ కులాల తేడాలు చేయించరు వాళ్ళు. అక్కడ ఎవరు రిజర్వేషన్ ఉంటే అక్కడ వాళ్ళకి టికెట్ ఇప్పిస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. ఆర్థిక బలం, అంగబలం అన్ని ఇచ్చి కూడా వాళ్ళని గెలిపిస్తారు. కులాలకు ఎక్కడ వాళ్ళు తావు ఇయ్యరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారు, కార్యకర్తల లాగానే చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మునుగోడు ఎమ్మెల్యే ఏమో రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే మినిస్టర్ ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు? మీ అయ్యే జాగిర ఏమన్నా తుంగతుర్తి అని అంటా ఉన్నాడు కదా. మరి అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అతను ఎంపీగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. ఒకసారి ఎంపీగా చేసిండు, మా అందరం ఎంపీగా వారికి సహకరించడం, మాకు చాలా మేలు చేసిండు, చాలా పనులు చేసి పెట్టిండు. మళ్ళీ అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అతనికి ఇక్కడ పట్టు బాగుంది. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే చచ్చిపోయే వ్యక్తులు ఇక్కడ. వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ఎట్లా ఉర్రో రాజగోపాల్ రెడ్డి అంటే ఆ విధంగా ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు. ఆయనకు ఈ నియోజకవర్గంతో మొత్తం సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మందల శ్యామలు ఏమంటే, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నా తుంగతుర్తి ప్రజలు నాకు భిక్ష పెడితే నేను ఎమ్మెల్యే అయినా అని చెప్తుండ్రు. అంటే వాళ్ళ మద్దతు లేకుంటే గెలిచినా అని ఒక రకంగా మాట్లాడుతూ ఉండు కదా. ఇది తప్పు. రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇప్పించి మా అందరికి ఆదేశించిండు, ఎమ్మెల్యే గారిని టికెట్ ఇచ్చి పంపిస్తున్నా, మీరు గెలిపియండి, మీకు అన్ని పనులు చేస్తాడు, మన దళితుడు, మీ కులపోడు అని కూడా స్వయం నాకు కూడా ఫోన్ చేసి చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సార్. మరి ఇప్పుడు సాగు డప్పు కొడతా, దండోరం మోగిస్తా, ఇవన్నీ మాట్లాడుతుండు కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో సాగు బతుకులు, దండోరాలు, కులాల చిచ్చులు పెడకూడదు. కులాలు ఇది కాంగ్రెస్ పార్టీ పంచాది. కాంగ్రెస్ లో తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వారు, దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అందరూ ఉన్నారు. అందరు ఉంటేనే ఒక పార్టీ అవుతుంది. ఇది కేవలం దళితులు ఉంటే మాత్రం దళితులు ఒకరిస్తే 50,000 మంది దళితులు, 2 లక్షల ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎట్లా గెలుస్తాడు దళిత కేవలం దళితులు వేస్తే? బీసీలు వేసిర్రు, మైనార్టీలు వేసిర్రు, ఇతర కులాలు అన్ని కులాలు వేసిర్రు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసింది కదా, ఆ బీఆర్ఎస్ లో ఉన్న బ్యాచ్ మొత్తం ఇటు కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిండా?
కొంతమంది అతనితో వచ్చారు. ఆ అతనితో వచ్చిన వాళ్ళనే పార్టీ గెలిచినాక చాలా మంది వచ్చి పదవులు పొందుతారు. పార్టీ ఎమ్మెల్యేగా మేము కొంతమంది అతనితో వచ్చారు, కొంతమంది తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చినాకనే వాళ్ళు రాకముందుకే మేము 50,000 మెజార్టీతో సామ్యుల్ గారిని గెలిపించాం ఎమ్మెల్యేగా. మా నాయకుడు మా ప్రాంత అభివృద్ధి చేస్తున్నారని. కానీ ఇలా సొంత పార్టీలో నన్నే పట్టించుకోలేదు. ఇక్కడికి ఏ మారుమూల ప్రాంతం పోయినా కానీ సామేలు అని చెప్పి ఉరికొస్తారంట కదా పబ్లిక్ నా దగ్గరికి, నిజమేనా? సామ్యులు అంటే సామ్యులు చూసి కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా వస్తారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తును చూసి 3 రంగుల జెండాను చూసి ఆడ సామ్యులు ఉండని, ఆడ పాండు ఉండని, ఇంకో తరం ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ జెండా చూసి వస్తారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుండంటే ఎవరన్నా తెర వెనుక ఉండి మాట్లాడిస్తారు ఈయనతోటి, ఈయనంతలో ఈయనే కావాలని మాట్లాడుతుంటారు. అది కాలమే నిర్ణయిస్తుంది, తెలుస్తుంది. కొంత తెర వెనుక ఉండి ఆట ఆడిపిస్తారని తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది అది. ఇప్పుడు ఈ కోమారెడ్డి బ్రదర్స్ అయితే మంచోలేనా, నిజంగా చిన్న చూపట్లు ఏమైనా చూస్తారా? కోమారెడ్డి బ్రదర్స్ అంటేనే ఈ నల్లగొండ జిల్లాకు అందరికీ తెలుసు. ఒకరు చెప్పాల్సినది కేవలం కాంగ్రెస్ వాళ్ళే కాదు, అన్ని పార్టీలు కూడా కోమారెడ్డి బ్రదర్స్ అంటే చెప్తారు. వాళ్ళు చావులకు బతుకులకు మంచి చెడు బీదోనికి ఏదైనా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు. ఇప్పుడు మీరు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ తుంగతుర్తిలో? ఇప్పుడు కరుడు కట్టిన కాంగ్రెస్ కంటే మేము ఎవరు నాయకులు లేకముందు, ఇక్కడ ఎమ్మెల్యే లేకముందు కూడా 25 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నాం, పార్టీ నడిపించుకొచ్చినాం. పోయిన సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము 570 మెజార్టీతో ఎంపీటీసీకి గెలిచినాం. ఇలా సామ్యుల్ గారు వచ్చినాక మేము ఏమో చేస్తారు, మమ్మల్ని ఏదో చేస్తారు అనుకున్నాం. సామ్యుల్ గారు మాకు ఏం చేయలే, కనీసం నా తర్వాత వచ్చిన వాళ్ళకు ఆయనతో వచ్చిన వాళ్ళు టికెట్ ఇచ్చిండు సర్పంచ్గా. నేను సర్పంచ్గా నేనే పోటీ చేశాను, కొట్లాడినా నేను. తమ్ముడు వద్దు, అది బీసీ రిజర్వేషన్ అయింది, అది బీసీలకు ఇద్దామని చెప్పిండు. నన్ను మోసం చేసి ఒక ఎస్సీ అతనికి ఇంకొనికి ఇచ్చిండు. ఓకే, అయిపోయినట్టేనా మీ కాంగ్రెస్ పార్టీ పని తుంగతుర్తిలో? కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో ఎప్పుడూ కథం కాదు. ఎందుకంటే ఇక్కడ సామ్యులు వస్తాడు, రేపు ఇంకోలు వస్తారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే లేకుంటే కూడా గిదే బలంగా ఉంది, అది దామోదర్ రెడ్డి నాయకత్వం. ఓకే ఓకే, వస్తాడా మరి అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడా? వచ్చిపోతుంటాడు, సొంత ఊరు కాబట్టి వస్తుంటాడు, పోతుంటాడు. ఇసుక దందా మొత్తం కంట్రోల్లోకి వచ్చిందా? ఇసుక దందా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు. లీగల్గా ఏమన్నా నడుస్తుందా? ఇంకా లీగల్ కూడా ఏం లేదు ఇప్పుడైతే లేదు. అంటే ఇప్పుడు ఈ తుంగతుర్తిలో ఉన్న నాయకులకు మొత్తం పైసలు కావాలంటే మొత్తం ఈ దందా వేయాల్సిందే కదా, ఇసుక దందా. అంటే జాజిరెడ్డి కూడా నుంచి నడుస్తుంది, ఆ ప్రాంతం నుంచి, మా ప్రాంతం నుంచి అయితే లేదు కానీ అక్కడ నుంచి నడిపిస్తుర్రు లీగల్గా అని చెప్తుర్రు. ఇక లీగల్గా ఉందో అది అన్లీగల్గా ఉందో మాకు తెలియదు కానీ జాజిరెడ్డి కూడా నుంచి ఇసుక దందా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. మీరు సో మీ పర్లేదు, ఏం పని చేసుకుంటారు మీరు? మేము వ్యవసాయమే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకేం లేదు, కౌలుకు చేసుకోవడం. కౌలుకే అంటే కౌలు కంటే పంట వచ్చినప్పుడు ఇంత బియ్యం ఇస్తారా, పైసలేనా? అంటే ఎకరానికి 8,000 10,000 అట్లా ఉంటుంది. ఇక వాళ్ళు వడ్లు ఇచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ఓకే, ఏంది తుంగతుర్తిలో ఏం నడుస్తుంది? పంచాయతీ ఎమ్మెల్యే మందుల శ్యామలు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, కోమారెడ్డి వెంకరెడ్డి, అంతమందికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కొట్లాడుకున్నారు, వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం. అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తిలో? అసలు ఈ తుంగతుర్తిలో వర్గాలు అనేటివి లేవు. కాకపోతే నిన్న ఒక 2 రోజుల కింద రాజగోపాల్ రెడ్డి గారితో ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు, అక్కడ పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా ఉన్న వెలుగు యాదగిరి అని వాళ్ళ కొడుకు చనిపోయి ఉండే. అంతకుముందు పాపం వాళ్ళ పాప ఒక పాప ఒక బాబు అయితే, అంతకుముందు పాప చనిపోయింది. మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల కింద బాబు చనిపోయిండు. అయితే ఆయన బాధలు ఉండని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఎక్కడ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ లేదు. ఆయన మేము కూడా పోయినాం, ఆయన వస్తుందంటే పోయిండు, కలిసిండు, వచ్చిండు, టీ తాగిండు, వెళ్ళిపోయిండు. ప్రెస్తో మాట్లాడుతుంటే ఇక్కడ మా వెలుగు యాదగిరిని మందలిచ్చిపోవడానికి వచ్చినా అని చెప్పి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు. అయిపోయిన తర్వాత పాపం వెంకటరెడ్డి సార్కు తెలియదు, ఆయన వాళ్ళ కొడుకు చనిపోయిందని తెలియదు. రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత తెలుసుకొని నేను కూడా వస్తున్నా అని చెప్పి వారు నిన్ను వచ్చిపోయారు. నిన్ను వచ్చిపోతుంటే అక్కడ ఆ రోడ్డు అమ్మటి వస్తుంటే ఆ రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్లో ఆగిపోయిందని అక్కడ ఆగి పరిశీలించి ఇక్కడ వాళ్ళు అక్కడ వారి అమ్మట ఉన్న వాళ్ళు ఇక్కడ కింద పడి కూడా 2-3 చనిపోయారు సార్, ఇట్లా పరిస్థితి ఉందని. అంటే అరే అట్లా మనం ఇంత ఉంటే నాకు ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు, మరి ఒకసారి మాట్లాడదామని చెప్పి వారు అక్కడ ఆగి అధికారులతో మాట్లాడి మీరు ఒక 2 నెలలు దీన్ని కంప్లీట్ చేయాలి, చేయకపోతే బాగుండదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అన్ని రకాలుగా చేసి తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు పరామర్శించిపోయిండు. ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ వేయలేదు,
ఎక్కడ సామేలు గారిని నువ్వు పలానా ఎక్కడ విమర్శన చేయాలి. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్త, వాళ్ళ కోసం పనిచేసిన ఆయన, ఎంపీటీసీ ఉన్న ఆయన, పాపం ఇద్దరు పిల్లలు ఎవరు లేరు, వాళ్ళు నిరాశలు ఉన్నారని చెప్పి వాళ్ళు వచ్చి మందలిచ్చిపోవడం జరిగింది. దానికి నిన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఎవరి స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు. కాకపోతే ఇప్పుడు చిన్న బండరాయితో మాట్లాడింది ఒకలాగా ఉంటుంది, గుట్టతో మాట్లాడింది ఒకలాగా ఉంటుంది. నువ్వు బండరాయివే, గుట్టతో పెట్టుకోకు. నేనేమంటున్నా, ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇదే ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 11 గంటలకు నా ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మీ ఇంటికి ఎందుకు వచ్చిండు అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నది ఎవరు, ఒక ఆయన ఇంటి ఇంకో 2-3 రోజులు అయితే బీఫామ్ వస్తుంది అనగా, ఒక 2-3 రోజులు అయితే టికెట్ అనౌన్స్ అవుతుంది అనగా, వీళ్ళు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకుంటారు. ఫస్ట్ నుంచి పార్టీలు ఉండేవారు, పలానా రాజగోపాల్ రెడ్డి గారికి దగ్గర ఉండేవాళ్ళు, పలానా వెంకటరెడ్డి గారి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళే మనకు టికెట్ ఇప్పగలుగుతారని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు నా ప్రస్తావన తీసుకొని వచ్చారు. నేను ప్రజెంట్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్కి. నేను ఎలక్షన్స్లో పోటీ చేసి సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. అయితే ఇట్లా పలానా రాజేష్ ఉండు ఇది పరిస్థితి అని అంటే నాకు 11:30కు ఫోన్ చేసిండు. ఆ రోజు నేను పండుకొని ఉన్నా, లేవలేదు, ఫోన్ లేపలే. నేను బయటికి టాయిలెట్ కోసం అని బయటికి రాగానే ఆయన ఇన్నోవా కార్ వేసుకొని ఇంకో ఆయన తీసుకొని వచ్చిండు నా ఇంటి ముందరికి. వస్తే మీరు వచ్చిరండి సార్ ఏదంటే, సార్ అంటావు నా ఊరు పక్కన నేను తాతనైతే నీకు మన తాత మనవాళ్ళు అని చెప్తే వచ్చిండు, కూర్చుండు, మాట్లాడిండు. నువ్వు ఏదన్నా కానీ నువ్వు రాజగోపాల్ గారికి నా పేరు చెప్పాలి, నాకు ఆయన అయితేనే టికెట్ ఇప్పిస్తాడు, ఆయన కోసమే నేను ఇంత దూరం వచ్చిన, నైట్ 11:30-12 గంటలకు నీ కాడికి వచ్చిన, ఆయనకు ఆ పేరు చెప్పాలంటే నాతో ఏమవుతుంది సార్, నాతో కాదు, నేను మీకు టికెట్ ఇప్పించే స్థాయిలో నేను ఉన్నానా అంటే, లేదు రాజగోపాల్ రెడ్డి గారికి ఎవరు చెప్పినా ఆయన ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలను నమ్ముకుంటాడు, ఆయన చెప్తే చేస్తాడు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అంతకుముందే ఈయన రాజగోపాల్ గారికి 100 సార్లు పోయిండు, ఫామ్ హౌస్లో పోయిండు, దాని తర్వాత క్యాంప్ ఆఫీస్ పోయిండు, కాళ్ళు మొక్కిండు, దండం పెట్టిండు. అదే అప్పుడు ఈయన టికెట్ కోసం వారి కాళ్ళు మొక్కుతుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట, చెప్తుంటున్నా నేను, సామేల్ గారు నువ్వు పెద్దోడు నా కాళ్ళు మొక్కకు అని రాజగోపాల్ రెడ్డి గారు అన్నాడంట ఆ రోజు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు పెద్దోళ్ళు సామేల్, నేను నాకు ఎంత అవకాశం ఉంటే అంత నేను ప్రయత్నం చేస్తాను, మీరు కాళ్ళు మొక్కొద్దు అని చెప్పిండంట. అయినా ఈయన సాష్టాంగ నమస్కారాలు చేసిండు, అన్నీ చేసిండు. తెల్లారి ఏం జరిగిందంటే తుంగతుర్తితోని ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారికి ఎంత సంబంధం ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డి గారికి అంతకంటే కొంత ఎక్కువనే సంబంధాలు ఉంటాయి. ఎందుకనంటే ఆయన ఇంతకుముందు భువనగిరి ఎంపీగా పనిచేసిండు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిండు. వారికి దగ్గర సంబంధాలు ఉంటాయి. 2 సార్లు అద్దంకి దయాకర్ గారికి టికెట్ ఇప్పించింది ఆయన, అన్ని రకాలుగా ఆదుకున్నది ఆయన. కాకపోతే అతి తక్కువ మెజారిటీ ఆయన ఓడిపోయింది కాబట్టి ఈసారి ఎట్లా ఓడిపోద్దని ఆయన అయితేనే నాకు టికెట్ ఇప్పిస్తాడని ఈయన పోయినప్పుడు ఆ రోజు తెల్లారి ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు ఈడ ఉన్న 9 మండలానికి ఒక 10 మంది చొప్పున వారే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం జరుగుతుంది తుంగతుర్తిలో ఈసారి 15 ఏళ్ళు మనకు ఎమ్మెల్యే లేడు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, నా దగ్గరికి దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఎంతమంది పోతారు కార్యకర్తలు, అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ కార్యకర్తల బాధలు ఎమ్మెల్యే చూసుకుంటాడు, మన దగ్గరికి ఎంతకన్నా వస్తారు, హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది అవుతుంది, మనం మునుగోడులో ఉన్నాం, వాళ్ళ హైదరాబాద్కి రావాలంటే ఇబ్బంది అవుతుంది, మీరు ఏదన్నా ఒకటి చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు చెప్పురి, వారికి టికెట్ నేను ఇప్పించి ప్రయత్నం చేస్తా అంటే, మీరు ఎవరిని పెట్టినా గెలుస్తారు సార్, ఇక్కడ ఎవరైతే ఫోన్ చేసి చెప్పారు, ఫోన్ మాట్లాడారో వాళ్ళు చెప్పారు, ఇంక్లూడింగ్ నేను కూడా మాట్లాడినప్పుడు సామేల్ అయితే గెలుస్తాడా అంటే, మీరు సామేల్నే కాదు సార్, ఒక కుక్కను తీసుకొచ్చి పెట్టిన ఇక్కడ గెలుస్తుంది, మీ మాట నమ్ముతారు, మీరు దామోదర్ రెడ్డి గారు కలిసి తిరగండి సార్ గెలుస్తారు అన్న ఆ టైంలో ఈయన బాగా వెంకటరెడ్డి గారు పార్టీలో జాయిన్ చేసుకో 10 మందిని తీసుకొని పోతే నిన్న వెంకటరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కదా, ఆ వెంకటరెడ్డి గారి సమక్షంలో ఈయన పార్టీలో చేరిండు. దాని తర్వాత రాజగోపాల్ గారికి 100 సార్లు పోయి 100 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆయన వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఇప్పుడే కాదు 2009 నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి అదే మైనస్ మేము చూస్తున్నాం, ఆయన అదే మైనస్ అదే వీక్నెస్. ఆయన అసలు దేనికి లొంగడు, ఒక మాటకు లొంగుతాడు. ఆయనకున్న మైనస్ అది. ఆ మాట ఇచ్చిండంటే ఆలోచన చేయడు. అది ₹1,00,00,000 విషయమైనా, ₹10 విషయమైనా, ఒక మనిషి ప్రాణం విషయమైనా, ఎంత దూరమైనా ఆ మాట కోసం ఆయన పరిధి దాటిపోతాడు.
అలాంటి టైంలో ఈయన మాట ఇచ్చిండు, నేను తిరుపతిలో ఉన్న సామెల్ని టికెట్ నేను ఇప్పిస్తా. ఆయన చెప్పిన స్వయంగా, మళ్ళీ మేమేదో చెప్పుడు కాదు, ఎమ్మెల్యే గారే చెప్పిండు, నీకు టికెట్ ఇప్పిస్తా సామెల్ అని చెప్పి మాట ఇచ్చిండు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మునుగోడు ఎలక్షన్స్ నడుస్తుంటే అవి వదిలిపెట్టుకొని ఈయన కోసం 2 రోజులు వచ్చి ప్రచారం చేసి తిరిగి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మళ్ళొకసారి ఆయన మునుగోడు ఎలక్షన్ వదిలిపెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు మండలానికి ఒక 10 మంది మళ్ళొకసారి పిలిచి మీటింగ్ పెట్టి ఏదన్నా చేసి మీరు సామెల్ని గెలిపేయాలి, నేను టికెట్ ఇప్పించిన, గెలిపించకపోతే నా మాట పోతుంది అని చెప్పి మునుగోడు ఎలక్షన్స్కి ఎంతైతే కష్టపడ్డాడో అంతకు ఒక 5 రెట్లు ఎక్కువ ఇక్కడ కష్టపడి ఆయన గెలిపించిండు. ఇప్పుడు ఇంత చెప్తున్నారు, ఇవన్నీ మరి మందల శ్యామలు మర్చిపోయిండా లేకపోతే కావాలనే ఏదో బురదలని చెప్పి మాట్లాడతాడు? నేనేమంటున్నా సార్, నిన్న ఏం కూర వండినామంటే ఈరోజు తెలియదు ఆయనకు. ఇప్పుడు ఆయన మా తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి. ఆయన మాకే ముఖ్యమంత్రి. వాళ్ళ 3 ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ 3 ఎమ్మెల్యే ఈయనకు ముఖ్యమంత్రి. పెద్ద కొడుకేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, మినిస్టరు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకోటి ఏమంటారు, ఇంకో డిపార్ట్మెంట్ చూసుకుంటాడు. చిన్న కొడుకేమో పాపం అది ఆబ్కారీ శాఖ చూసుకుంటాడు. ఈయనేమో సీఎం. మా దరిద్రం ఏంటంటే మాకు 3 ఎమ్మెల్యేలు. ఏ నియోజకవర్గం దరిద్రం మరి మా అదృష్టమే కావచ్చు. అది ఏ నియోజకవర్గానికి ఒక్కడే ఉంటాడు ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు. లాస్ట్కి చెప్తుంటే మా ఇజ్జతే పోతుంది, చెప్పుకునే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి పైన ఒక రకంగా తిరుగుబాటు చేస్తుండు, సౌడప్పు కొడతా, దండోర మోగిస్తా, నీ మునుగోడు చూసుకో, నీ నల్గొండ చూసుకో, నా తుంగతుర్తి ఎట్లేలు పెడతావు అంటా ఉండు కదా. అంటే నేనేమంటున్నానంటే, ఈరోజు నీకు ఆయన మునుగోడు ఎమ్మెల్యే అని గుర్తొచ్చిందా? ఈరోజు నువ్వు మునుగోడు ఎమ్మెల్యే నువ్వు అక్కడ చూసుకొని అంటుండు కదా, మరి టికెట్ ఇప్పి ఏమైనా 100 సార్లు తిరిగినప్పుడు ఎక్కడ పోయింది? ఆ రోజు మా సారు, మా రాజగోపాల్ రెడ్డి, మా ఎక్స్ఎంపీ, మా సార్ అన్ను మర్చిపోయాను. అంటే 4 రూపాయలు ఎమ్మెల్యే కానీ 4 రూపాయలు రాగానే ఇవన్నీ ఎవరైనా ఎంత టోళ్ళైనా గతం మర్చిపోద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మూలాలు ఏంది, మనకి ఎవరు సహాయం చేశారు అన్నీ మర్చిపోవద్దు కదా. నేనేమంటున్నా అంటే, మీరు ఇలా ఎంతనన్నా సంపాదించుకోవచ్చు, ఈరోజు మీకు విలువ లేకుండా పోయింది. పార్టీ కోసం కష్టపడి నష్టాలు పడి దెబ్బలు తిని ఆర్థికంగా నష్టపోయి కేసుల పాలై జైళ్ళ పాలై ఇంత చేసినా కనీసం నువ్వు అసలు సీసరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించే పరిస్థితులు లేవు. నెక్స్ట్ నేనేమంటున్నానంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈయనకు కాంగ్రెస్ పార్టీ కాబట్టే టికెట్ ఇచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టే ఇప్పించిండు, వేరే ఎవరితోనే ఏది కాదు. ఎందుకు అంటున్నంటే, ఈయన సొంత ఊరు ధర్మారం విలేజ్లో ఆయనకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చిన్నదంటే చిన్నది మన ఏమంటారు కోఆప్షన్ మెంబర్, మీకు తెలుసా, గ్రామ పంచాయతీలో ఉంటుంది కోఆప్షన్ మెంబర్. ఆ కోఆప్షన్ మెంబర్ అయితే తీయలే అతనికి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కోఆప్షన్ మెంబర్ అయితే తీయలే. అసలు తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసాడు. నాలాంటి చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను నేను, జీవితాంతం తరతరాలు నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. నాలంటూ ఒక సర్పంచో వార్డు మెంబరో ఎంపీటీసో కోరుకుంటాం. 15-20 ఏళ్ళకి మేము పని చేస్తున్నాం. స్టిల్ ఈ రోజుకు నా మీద 8 కేసులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా నా మీద అటాక్ చేసిర్రు. ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు భరించి మేము పార్టీలో కొనసాగుతున్నాం. ఈయనే మాట్లాడుతుండు, ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి, ఒకటి ఎస్టీకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి, ఇండైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు అన్న మాట చెప్తా ఉన్నాడు కదా. మరి నేనేం కోరుకుంటున్నా అంటే, ఒకటైతే ఈయనకి ఇవ్వాలి, ఒకటైతే ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా జూపల్లి గారి దగ్గర ఉన్నట్టుంది, ఆబ్కారీ శాఖ తీసి ఈయనకి ఇవ్వాలి. అది మాత్రం నేను కోరుకుంటున్నా. ఎవరికి ఇవ్వాలి ఆబ్కారీ శాఖ? మంత్రి స్వామి గారికి ఇవ్వాలి, బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మండలానికి 2 వేన్సులు ఉన్నాయి, తర్వాత ఇంకో 2 పెట్టుకుంటుంటాడు. ఏం మాట్లాడతారు సార్, మంత్రి నీకు ఎమ్మెల్యే ఇచ్చుడే ఎక్కువ అని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నిన్న మేము బాగా ఇన్ని రోజులల్లో నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు నేను 15 ఏళ్ళకు చూస్తున్నా. ఇన్ని రోజులల్లో ఆయన కష్టాలు అనుభవించిండు, నష్టాలు అనుభవించిండు, ఆర్థికంగా నష్టపోయిండు, అన్ని రకాలుగా నష్టపోయిండు, రాజకీయంగా కూడా నష్టపోయిండు. కానీ ఏ రోజు ఆయన ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పిన రోజైతే నేను చూడలే. నిన్న ఆయన తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నా అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిండో కార్యకర్తలు మొత్తం నారాజయ్యారు, బాధపడ్డారు. అరే ఇంత పెద్ద మనిషి ఇంత ఆపద వస్తే తుంగతుర్తి నుంచే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరన్నా రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి పోయి నాకు ఈ పని కాలేదు, నాకు ఈ పని చేయలేదు, నాకు సహాయం చేయలేదు అని వచ్చిన ఒక్కరు చూపి నేను ఒప్పుకుంటా. ఈయన దగ్గరికి పోయి నాకు సామీల్ గారింటికి పోతే అన్నీ చేసిండు, నాకు ఒక్క పని కూడా అయ్యింది అన్న వాళ్ళు చూపి నాకు. నేను ఏమంటున్నాను సార్, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇప్పుడు వెనకటి పెద్ద మనుషులు ఏమంటారు, పైకి ఉమ్మితే మనమేనే పడతాం. నిన్నటితోని నీ రాజకీయ సమాజం నువ్వు తోడుకున్నావు అంటున్నాను. నీ రాజకీయంగా నేను అనుకున్న ఇంతకుముందు ఇంకా 2-2.5 ఏళ్ళు నువ్వు ఉంటావేమో, నీది నడుస్తుందేమో అని అనుకున్నావు. కానీ నిన్నటితో నీ పని అయిపోయింది.
నువ్వు ఫస్ట్ నీ గుయ్యి ఎక్కడ దొంగకున్నావు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నికార్సుగా పనిచేసిర్రో నీకు నచ్చకపోవచ్చు కానీ పార్టీకి నచ్చారు. నువ్వు లేనప్పుడు పనిచేసిర్రు. ఈరోజు నువ్వు రాగానే 15 రోజుల ముందు రాగానే నీకు ఎవరు తయారయ్యా ఇస్తారా కేసు పెట్టలే నువ్వు తినిపోవడానికి. అది బియ్యం అడిగిన వాళ్ళు ఉన్నారు, వండిన వాళ్ళు ఉన్నారు, కూర తెచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. పార్టీకి కష్టం నష్టం అన్ని రకాలుగా. అదే ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కిషోర్ మీద ఆయన అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరపడ్డాడు, మంచి టాలెంట్ ఉన్నాడు, అన్నీ చేసినా ఆయన మీద నువ్వు గెలిచినావంటే నీ కష్టం కాదు, నీ ముఖం చూసి ఒకటేలే. నీకు టికెట్ ఇప్పించిన వాళ్ళ ముఖం చూసారు, కాంగ్రెస్ పార్టీ ముఖం చూసారు. ఈ రోజు నువ్వు నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు అంటే నిన్న వారే అన్నారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారు, ఒక స్థాయి ఉన్న మీద కామెంట్ చేయొచ్చు, ఏం చిన్నోని మీదన్నా కామెంట్ చేయొచ్చు. అసలు ఏ స్థాయిలో నీ మీద కామెంట్ చేయాలంటే నా స్థాయి ఉన్న నాకే ఇచ్చిత అనిపిస్తుంది. ఆయన కాదు నాకు ఇచ్చిత అనిపిస్తుంది. నీతో ఇప్పుడు నీ మీద మాట్లాడాల్సి నేను వస్తుంటే నాకు ఇచ్చిత అనిపిస్తుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ పార్టీలోకి వచ్చి 2.5 సంవత్సరాలు, నేను 15 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలో. 2016లో నేను మండల ప్రెసిడెంట్ అడ్డగుడికి యూత్ కాంగ్రెస్, 2018లో మళ్ళీ ఒకసారి మండల ప్రెసిడెంట్, 2019లో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, మళ్ళీ 2021లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్, 24లో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు నేను అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. నేను పార్టీలో నాకు హిస్టరీ ఉంది. పార్టీగా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 కేసులు పెట్టింది నా మీద, 2 సార్లు జైలు పోయి వచ్చిన. నీకు ఏమి హిస్టరీ ఉంది కాంగ్రెస్ పార్టీలో అది చెప్పు నాకు. తయారుగా నువ్వు వచ్చినావు, వాళ్ళ దయ వల్ల టికెట్ వచ్చింది, గెలిచినావు, పోయినావు. ఇంకోటి ఏంటంటే నీకు కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తే కార్యకర్తలు ఎవరు ఏందని తెలిస్తే అప్పుడు నువ్వు టికెట్ ఇస్తే బాగుంటున్నాయేమో. అట్లయితే నీకు పార్టీ విలువ కార్యకర్తల విలువ తెలుసు. డైరెక్ట్ వచ్చి కుప్ప మీద కూర్చున్నాక నీకేం తెలుస్తుంది విలువ, కార్యకర్తలను గుట్టి చంపుడు తప్ప. నమస్తే. సో ఏం జరుగుతుంది తుంగతుర్తిలో? నిన్న మండల శ్యామల ప్రెస్ మీట్ పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి టార్గెట్గా మాట్లాడిండు. అసలు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు తుంగతుర్తి పబ్లిక్గా మీరేమనుకుంటా ఉన్నారు? ఎమ్మెల్యే గారు గతంలో వేరే పార్టీలో పనిచేసిండు. వేరే పార్టీలో పనిచేసి ఇప్పుడు టికెట్ ఎలక్షన్ ముందు అప్పుడున్న పరిస్థితులలో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి రాఘవరెడ్డి గారు వెంకరెడ్డి గారు సహకారంతో టికెట్ ఇచ్చింది. వచ్చిన తర్వాత వాస్తవానికి ఎమ్మెల్యే మంత్రుల సమాజ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన చుట్టూ కొంతమంది స్వార్థపరులు చేరి ఆయనకు మరి లేనిపోయిన ఐడియాలు ఇస్తురా ఏందో తెలియదు, కానీ ఆయనను తప్పుదారు చేస్తురని నాకు అనిపిస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి, నా ప్రమేయం లేకుండా నా పర్మిషన్ లేకుండా మీరు తుంగతుర్తిలో ఏలు ఎట్లా పెడతారంటారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ వెంకరెడ్డి కానీ తుంగతుర్తికి వచ్చి ఏమన్నా మందుల శ్యామలకు వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసిరా? ఇక్కడ పనులు అంటే ఎమ్మెల్యే గారు అనేది ఏమీ పని చేయలేదు. వాస్తవానికి వెంకరెడ్డి గారైనా రాఘవరెడ్డి గారైనా గతంలో ఇక్కడ ఎంపీ, రాఘవపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. మేము కూడా ఆయన అభిమానమే. ఆయన ద్వారా కూడా కొన్ని పనులు నేను ఇక్కడ చేపిస్తున్నాం, అది చేపిస్తున్నాం, నడిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈయనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేస్తా ఉన్నారంటే? ఆయన వ్యతిరేకంగా ఏం లేదు, కాకపోతే ఆయన చుట్టూ చేయడం భజన బ్యాచ్ ఏం చేస్తారు అంటే మా ఈ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఈయన చేసింది లేదు, ఏం లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ఏదో క్రెడిట్ కోసమా ఏమో ఈయనకు తప్పుదారి ఏదో చెప్పి వాళ్ళది ఇక్కడ ఎట్లయితే వస్తారని అట్లయినా ఏదో తప్పుదారి పట్టిస్తారని నాకు అనిపిస్తుంది అంతే. వాళ్ళని వాస్తవానికి మా కోమరెడ్డి బ్రదర్స్ అనేది వీళ్ళ ఎమ్మెల్యే గారిని ఎక్కడ కూడా గౌరవపరచలేదు. ఇప్పుడు మీది ఏ క్యాస్ట్ అన్న? రెడ్డిస్. మీరు ఇప్పుడు కింది కులాలు ఉంటారు కదా, ఇప్పుడు ఎస్సీ బీసీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కోమరెడ్డి బ్రదర్స్ మేము రెడ్డిలము అన్న అహంకారం కానీ లేకపోతే బీసీలని ఎస్సీలని చులకన చూడడం అటువంటిది ఏమైనా ఉంటుందా? అలాంటిది ఎక్కడా లేదన్న. వాస్తవానికి మీరు రెడ్డి అయినా కానీ మాకు ఏ రోజు కూడా మాకు వ్యక్తిగత పదవులు ఇచ్చింది లేదు, ఇంకోటి లేదు. కోమరెడ్డి బ్రదర్స్ ఏమైనా కింది కులాల వారికి ఎందుకు కులానికి హక్కున చేసుకునే గుణం వాళ్ళది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే సమీలన్న గారికి అడగంగానే సపోర్ట్ చేసాడు. గౌడ్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తాడు తప్ప మళ్ళీ రెడ్డిస్కే చేస్తారనేది తప్పదు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, తుంగతుర్తి ప్రజలను గెలిపించారు, మీకేం సంబంధం అన్నట్టే మాట్లాడుతున్నారు. వీళ్ళేమో 100 సార్లు నా చుట్టూ తిరిగిన ఆ రోజు టికెట్ కోసం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటుండు. నిజమేనది? 100% ఆయన కడుగు అడిగింది అయితే వాస్తవం. అది ఆయన మనం చెప్పుడు కాదు, సమీలన్న గారే చెప్పారు కదా, సమీలన్న గారే అన్న విషయమే కదా వాళ్ళ సహకారంతో వస్తుందని. తప్పు చేస్తున్న మందుల శ్యామలు ఇట్లా తొందరపడి మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పడబోతున్నాడా? ఇబ్బంది అంటే ఆయన వాస్తవానికి వ్యక్తిగత మంచోడే, పక్కన ఉన్న బ్యాచ్ తోటి ఆయన అంటే భజన బ్యాచ్ తోటి ఇబ్బంది అవుతుందో నాకు అనిపిస్తుంది. ఏమన్నా చేస్తుండ పనులు ఏమైనా అవుతున్నాయా? పనులు అంటే పనులు చేస్తుండే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని ఇండైరెక్ట్గా అంటుండు కదా, ఒక యాదవ్కి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలంటుండు.
ఉన్న 2 మంత్రి పదవులు అంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని ఇండైరెక్ట్గా అంటుండు. నిజంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? 100% ఇచ్చే అవసరం ఉన్నది. 100% ఇచ్చే అవసరం ఉంది. రావాలి, వస్తుంది కూడా అది త్వరలో.